ఈ మంత్రి అంటే ఆయనకు గిట్టదు, ఆ అమాత్యుడంటే మరో మినిస్టర్కు పొసగదు. ఎవరికి వారే అన్నట్లుగా నడుస్తుందట మంత్రుల తీరు. పైగా తన జిల్లాలో ఆయన ప్రమేయం ఏంటని ఓ మంత్రి, ఆధిపత్య పోరులో మరో ఇద్దరు మినిస్టర్లు కత్తులు దూసుకుంటున్నారట. కొన్నిసార్లు ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తూ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మొన్నటిదాకా ఉమ్మడి కరీంనగర్లో పొన్నం వర్సెస్ అడ్లూరి ఎపిసోడ్ నడిస్తే ఆ ఇష్యూ అలా చల్లారిందో లేదో ఇప్పుడు వరంగల్లో కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి మధ్య టెండర్ వార్ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ మంత్రుల మధ్య పంచాయతీ ఏంది? రోజుకో జిల్లాలో ఇలా ఎందుకు జరుగుతోంది? దీనికి ముగింపు ఎప్పుడు? తెలంగాణలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు. మొన్న పొన్నం వర్సెస్ అడ్లూరి, ఇప్పుడు పొంగులేటితో కొండా ఢీ. కొండా పొంగులేటి మధ్య మేడారం టెండర్ల వార్. సీఎం దగ్గరకు చేరిన మంత్రుల పంచాయతీ. నా జిల్లాలో పొంగులేటి ప్రమేయమేంటంటున్న కొండా. జిల్లా ఇన్ఛార్జి మంత్రిపై సీఎంకు కొండా ఫిర్యాదు. ఇష్యూ ఏదైనా, మ్యాటర్ మరేదైనా, తెలంగాణ మంత్రులు ఎప్పుడూ ఏదో ఒక రచ్చతో హాట్ టాపిక్ గా ఉంటున్నారు. ఒక మంత్రి అయిపోగానే మరో మంత్రి, ఒక్కోసారి ఇద్దరు ముగ్గురు మంత్రులు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా నిలుస్తున్నారు. అధిష్టానమో, పార్టీ రాష్ట్ర పెద్దలో, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డో స్వయంగా ఇన్వాల్వ్ అయి ఇష్యూ సెటిల్ చేసే వరకు రచ్చరంబోలా చేస్తున్నారు. ఇలా ఒక వివాదం ముగుస్తుందో లేదో మరో ఇష్యూతో మళ్లీ న్యూస్ హెడ్లైన్ గా మారుతున్నారు తెలంగాణ మంత్రివర్యులు. మొన్నటి వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పొన్నం వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య దున్నపోతు కామెంట్స్ దుమారం లేపితే ఇప్పుడిది వరంగల్ కు పాకింది. జిల్లా మంత్రి కొండా సురేఖ, ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వార్ హాట్ టాపిక్ అవుతోంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఏకంగా సీఎంకే ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా సరేగాని అసలు వివాదం ఎక్కడ వచ్చిందనే కదా డౌట్. మేడారం జాతర పనుల టెండర్ల కేటాయింపు ఈ ఇద్దరి మధ్య లొల్లిని రాజేసిందట. వచ్చే ఏడాది జరిగే మేడారం జాతర కోసం ప్రభుత్వం పనులు చేపడుతోంది. పైగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన సందర్భంగా మంజూరు చేసిన పనులు కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మేడారంలో చేపట్టబోతున్న అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య విభేదాలు వచ్చాయట. కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి, పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. అయితే దేవాదాయ శాఖకు చెందిన ఓ టెండర్ను పొంగులేటి తన మనిషికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కొండా వర్గం ఆరోపిస్తోంది. తన శాఖలో ఆయన జోక్యమేంటని ప్రశ్నిస్తూ సీఎంతో పాటు పార్టీ అగ్రనాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొండా మురళి కూడా మంత్రి పొంగులేటి తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో సదరు మంత్రి పెత్తనమేంటని ప్రశ్నించడమే కాదు, పొంగులేటిపై కాంగ్రెస్ అధిష్టానంకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మేడారం మాస్టర్ ప్లాన్లో భాగంగా కొనసాగుతున్న పనులను మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రుల మధ్య టెండర్ల వార్ తెరపైకి రావడంతో పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఇద్దరు మంత్రుల మధ్య పంచాయతీ వెనక మరో కారణం కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది. కాంట్రాక్టు పంపకాల్లో తేడాల వల్లే విషయం రచ్చకెక్కిందనే టాక్ నడుస్తోంది. తన జిల్లాలో, పైగా తన శాఖలో జరిగే పనుల్లో పొంగులేటి జోక్యమేంటని సన్నిహితుల దగ్గర కొండా సురేఖ వాపోతున్నారట. ఇదే విషయంలో అంతర్గత పోరు కాస్త ఇప్పుడు రచ్చకెక్కినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మధ్య మంత్రి పొన్నం చేసిన దున్నపోతు కామెంట్స్ పై పెద్ద దుమారమే లేచింది. దళిత సంఘాలు మంత్రి అడ్లూరి డిమాండ్తో పెద్ద రచ్చయింది. దీంతో పీసీసీ చీఫ్ ఇద్దరు మంత్రులతో మాట్లాడి పొన్నంతో క్షమాపణ చెప్పించి అందరూ కలిసి టిఫిన్ చేసి ఇష్యూ సమసిపోయినట్లు చెప్పుకొచ్చారు. ఆ ఇష్యూ అలా చల్లబడ్డదో లేదో ఒక్కరోజు గ్యాప్లోనే మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ వార్ వెలుగులోకొచ్చింది. మరి ఈ వివాదానికి పార్టీ పెద్దలు, సీఎం రేవంత్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి మరి.